డిఏఆర్ ఫోకస్ ఛానల్ కు స్వాగతం. డిఏఆర్ ఛానల్ వారి ప్రేక్షకులకు ఈరోజు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి 89వ పుట్టినరోజు. కావుల్లో ఎందుకు సార్ మనం మా పిల్లకాయలకు పోకూడదా అని చెప్పి నేను అడిగా. పేరుకులయ్యారు, మీకన్నా మీ స్థాయిని అందుకునే స్థాయికి వెళ్ళారు పిల్లకాయలు, మీరు పోకూడదా అంటే ఆయన చెప్పింది ఏంటంటే, నన్ను బంగారంగా చూసేటటువంటి కావులి ప్రజల్ని నేను వదలలేను అన్నారు. ఎందుకంటే రాయలసీమలో పుట్టా, నెల్లూరు సీమలో పెరిగా, పెన్నా తీరంలో కావలికి వచ్చా. కావలిలో 45 ఏళ్లతో పాటు ప్రజల సంబంధాలు ఏర్పరచుకున్నా. కావలిలో లక్షల ఆపరేషన్లు చేశా. ఆరోగ్యాలు చెడిపోయినటువంటి వాళ్ళ జీవితాల్లో వెలుగునిచ్చా, వాళ్ళ అభిమానాన్ని చూరగొన్నా. నన్ను కావలి దత్తగా తీసుకుంది. ధర్మవరం జన్మభూమి ఇస్తే కావలి నాకు ప్రతిష్టను పెంచి ప్రథమ పౌరుడిగా ఎన్నిక చేసింది. ఈ కావలి పరిసర ప్రాంతాల ప్రజలు నాకు అత్యంత ఆత్మీయులు. వాళ్ళను వదిలి నేను ఎట్టపోయేది. నా తుది శ్వాస ఉన్నంత వరకు కావలి ప్రజలు నన్ను పెంచి గుర్తింపు తెచ్చినటువంటి ప్రజల్ని నేను వదిలిపోయే ప్రశ్నే లేదు. కావల్లోనే నా తుది శ్వాస ఉన్నంత వరకు నేను ఉంటాను అని చెప్పినటువంటి ప్రజా వైద్యశాల పెట్టి ఉచితంగా మందులు ఇచ్చి శిబిరాలు నిర్వహించి కావలి ప్రాంత ప్రజల అభిమానాన్ని గుండెల్లో గూడు కట్టుకుని పోయినటువంటి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఆ మాట అన్నప్పుడు, నేను కావలి రుణాన్ని తీసుకోలేను అని అన్నప్పుడు, ఎవరైనా ఎక్కడికి పోయినా ఆ ప్రాంతాల్లో అభిమానాలు పొందాలంటే వారి యొక్క సేవలో నిమగ్నం కావాలా. అందుకు నిదర్శనం డాక్టర్ గారు. ఈ డాక్టర్ గారు ఉన్నంత వరకు ఇప్పుడు కూడా కరోనా వచ్చినప్పుడు అందరు డాక్టర్లంతా కూడా మూతేసినప్పుడు వాకిట్లో కూర్చొని వచ్చే వాళ్లకు సేవ చేసినటువంటి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు. అందుకే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ చేసి, డాక్టర్ గారు ఎట్లున్నారు, మీరు మీ సేవలను మర్చిపోయారు, మేము కరోనా వ్యాధి వచ్చినప్పుడు మీరు చేసినటువంటి సేవలు ప్రశంసనీయమని చెప్పారు. అదేవిధంగా డాక్టర్ నాగేశ్వరరావు గారు హైదరాబాదు ప్రముఖ పద్మశ్రీ వార్డు, ఆయన కావలి నుంచి ఒక పేషెంట్ పోతే, నేను కావలి నుంచి వచ్చాను ప్రభాకర్ నాయుడుకు పంపించారు అని, అయ్యా మా గురువు గారు ఆయన అని చెప్పి లెటర్ రాసి సార్ గారికి పంపడం జరిగింది. ఆ విధంగా అటు పేరు ప్రఖ్యాతులు గాంచి కావలి ప్రాంత ప్రజలకు అభిమానం చూరుకొని ఇప్పుడు కూడా అర్ధరాత్రి వేళ సార్ అంటే నేను ఉన్నా అనేటటువంటి తలుపు తట్టితే తలుపు తీసేటటువంటి ప్రజా వైద్య చాలా ఈ డాక్టర్ గారు ఉన్నంత వరకు ఈయన ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ డాక్టర్లుగా సేవ చేస్తే ఈ దేశం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతుంది. ఎందుకంటే ఒక డాక్టర్ కావాలంటే మన సొమ్ము ఉంది. ట్యాక్స్ రూపంలో మనకు కట్టిన డబ్బు, ఆ డబ్బుతో కూడా వాళ్ళకు ఇచ్చినటువంటి తోటి డాక్టర్లు అవుతున్నారు. మీ సొంత డబ్బే కాదు, మా ప్రజా సొమ్ము కూడా ఉంది. పేషెంట్ వస్తే కనీసం ప్రాథమికంగా కూడా చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్ పండి అని చెప్పేటటువంటి డాక్టర్లు ఈ రోజుల్లో రాండి నేను ఉన్నాను అనేటటువంటి డాక్టరు ప్రభాకర్ నాయుడు గారు. నేను ఒక కళ్ళారా చూశాను. హైదరాబాద్లో లాభం లేదు, తీసుకెళ్ళి పొమ్మని చెప్పారు. కొండపనాయుడు గారి మేనల్లుండి తీసుకుని వచ్చి ఎమ్మెల్యే గారు కొండపనాయుడు చెప్పారు, సార్ 4 రోజులు ఇక్కడే పెట్టుకుంటున్నాను సార్ అంటే, 4 రోజులు కాదయా ఇక్కడనే ఉంచు అని చెప్పి పెట్టుకున్నాడు. నేనుండి వాళ్ళ లాభం లేనటువంటి పేషెంట్ మీరు పెట్టుకుంటే ఏమైనా అయితే ఆ చెడ్డ పేరు మీకు వస్తుంది సార్ అంటే, అయితే రానివయ్యా, ఆడపోయినా పోతాడు కదా, నేను చదువుటువంటి వైద్యంలో ఏదైనా పని చేస్తే ఉంటాడు కొన్నాళ్ళు అని చెప్పి అపవాదులు వచ్చినా కూడా
భరించి చేసినటువంటి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఆపత్కాలంలో ఎవరు ఇచ్చినా కూడా. కాబట్టి ఇప్పటికైనా వైద్యులు ఈ సేవ చేయాలనుకుంటే, పేరు సంపాదించుకోవాలంటే డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని కృషి చేయాలని చెప్పి కోరుతూ, 89 అయిపోయింది ఈరోజు, 90లో అడుగు పెడుతున్నారు. 100 ఏళ్ళు నిండుగా 100 ఏళ్ళు ఉండాలని చెప్పి, అందరు ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటూ, నాకు 45 ఏళ్ళ నుంచి పరిచయం డాక్టర్ గారు. కావలికి వచ్చినప్పటి నుంచి పరిచయం. ఆ స్నేహం కాకపోయినా నేను చేసిన సేవలు, ఆయన చేస్తున్నటువంటి ఉపకారం అంతా ఈరోజు కలిసి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటిది లేకుండా మాకు దేవుడిచ్చినటువంటి పెద్ద అన్నగా నేను భావిస్తూ ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.